హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చందు వ్లాగ్స్. ఈరోజు నేను విప్పింగ్ క్రీమ్ని ఎటువంటి ఎలక్ట్రిక్ బీటర్ కానీ బ్లెండర్ కానీ యూజ్ చేయకుండా కేవలం విస్కర్తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా టిప్స్తో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇక్కడ నేను అమూల్ విప్పింగ్ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను. ఇది 250 ml అమూల్ విప్పింగ్ క్రీమ్. ముందుగా మీరు ఎందులో అయితే విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్ అండ్ విస్కర్ని ఒక 2 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ అనేది లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలి అండ్ కూల్గా ఉండాలి. అలా అని గడ్డలు మాత్రం ఉండకూడదు. ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే మనం విస్క్ చేయడం స్టార్ట్ చేయాలి. చూసారు కదా, ఇక్కడ విప్పింగ్ క్రీమ్ కన్సిస్టెన్సీ ఎలా ఉందో, ఇలా ఉన్నప్పుడు మనం విస్క్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా విస్కర్తో ఓన్లీ వన్ డైరెక్షన్లోనే మనం విస్క్ చేసుకోవాలి. కొంచెం ఫాస్ట్గానే విస్క్ చేయాల్సి ఉంటుందండి. మీకు ఎంత వీలైతే అంత ఫాస్ట్గా విస్క్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి తొందరగా క్రీమీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ మీకు ఒక టిప్ అండి. ఈ విప్పింగ్ క్రీమ్ని మీరు సమ్మర్లో కనుక ప్రిపేర్ చేస్తున్నట్లయితే దీన్ని నైట్ టైం ప్రిపేర్ చేసుకోవడం చాలా బెటర్ అండి. ఎందుకంటే సమ్మర్లో డే టైంలో చాలా వేడిగా ఉంటుంది కదా, బయట వేడికి మన విప్పింగ్ క్రీమ్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతూ మనం విస్క్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అందుకని నైట్ టైం చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అదే వింటర్లో అయితే మీరు ఏ టైంలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కంటిన్యూగా మనం విస్క్ చేస్తూనే ఉండాలండి. ఆపామంటే మళ్ళీ లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. సో మనం కంటిన్యూగా విస్క్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. మన విప్పింగ్ క్రీమ్ అనేది తొందరగా ప్రిపేర్ అవ్వడానికి ఇక్కడ ఒక బౌల్లో ఐస్ గడ్డల్ని అండ్ కూలింగ్ వాటర్ని వేసి ఈ బౌల్ని అందులో పెట్టి మళ్ళీ మనం కంటిన్యూగా విస్క్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల విప్పింగ్ క్రీమ్ అనేది తొందరగా క్రీమీ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఇలా ఒక 15 minutes కంటిన్యూగా విస్క్ చేస్తూ ఉంటే మనకి ఇలా ఫ్లోయీ కన్సిస్టెన్సీ ఇలాగ వస్తుందండి. ఇంకా మనం విస్క్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి కొంచెం థిక్ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం విస్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారు కదండి, లైట్గా క్రీమీ కన్సిస్టెన్సీలోకి వచ్చింది మన విప్పింగ్ క్రీమ్ అనేది. ఇంకా విస్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంకా స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు మనం విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 tablespoon వరకు వెన్నెలా ఎసెన్స్ని కానీ లేదా మీరు ఏ కేక్ చేయాలనుకున్నారో ఆ ఫ్లేవర్ ఎసెన్స్ని యాడ్ చేసుకొని మళ్ళీ కంటిన్యూగా విస్క్ చేసుకోవాల్సి ఉంటుంది. విప్పింగ్ క్రీమ్లో ఆల్రెడీ షుగర్ యాడ్ చేసి ఉంటుందండి. మీకు ఆ స్వీట్నెస్ సరిపోదు అనుకుంటే ఒక 2-3 tablespoonల షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని ఇదే టైంలో యాడ్ చేసుకొని విస్క్ చేసుకోవచ్చు. ఇట్లా చూస్తున్నారు కదా, కొంచెం థిక్ క్రీమీ కన్సిస్టెన్సీలోకి వచ్చింది మన విప్పింగ్ క్రీమ్ అనేది. ఇంకా మనకి కొంచెం స్టిఫ్ పీక్స్ రావాలి. ఇంకొద్దిగా సేపు విస్క్ చేసుకోవాలి మనం. ఈ విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి నాకు ఇక్కడ 40 to 45 minutes టైం పట్టిందండి. ఇలా 45 minutes తర్వాత నాకు స్టిఫ్ పీక్స్ వచ్చేసాయి. చూస్తున్నారు కదా, మనం తీసుకున్న విప్పింగ్ క్రీమ్ క్వాంటిటీకి ఇది డబల్ అయ్యింది. సో స్టిఫ్ పీక్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కకు పెట్టేసుకొని దీన్ని మనం ఇన్స్టెంట్గా యూస్ చేసుకోవాలనుకుంటే ఒక 1 hour పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత మనం కేక్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే దీన్ని స్టోర్ చేసుకోవాలంటే ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 month వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, మన విప్పింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యింది. ఈ విప్పింగ్ క్రీమ్తో నేను బటర్ స్కాచ్ కేక్ ప్రిపేర్ చేశాను. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.